మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా వాయిస్ అంతా క్లియర్ గానే ఉంది కదా? ఉందండి. క్లియర్ గా ఉందండి? కొంచెం లౌడ్ అయితే బాగుంటుంది. కొంచెం లౌడ్. ఓకే ఓకే ఓకే. ఇస్ దిస్ బెటర్? యా. ఎస్. ఓకే ఓకే. సరే, మనం చిన్న ప్రేయర్ చేసుకొని వి విల్ స్టార్ట్. ఓకే, లెట్స్ ప్రే. Father, we want to thank you this morning. ప్రభా, మా జీవితంలో ఎంత గొప్ప దేవుడు అయ్యండి. మా జీవితాల్లో ప్రభా ఎన్నో మేలు చేస్తూ మీ బిడ్డలుగా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి you love us so much, Lord. We thank you so much for that. This morning we are so filled with gratitude. We want to come to you. We want to thank you. We want to worship you. And at the same time, Lord, we want to exalt your name high up. And we want to commit all of us. ప్రభా, ఈ కొంచెం టైం మరి మేమందరం కూర్చొని మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ప్రభా, ఆ వాక్యం మా అందరి జీవితాల్లో, ఎస్పెషలీ నా జీవితంలో, మా సిస్టర్స్ అందరి జీవితాల్లో ప్రభా, మేక్ ఇట్ a instrument, Lord, to grow more close to you. We thank you, we praise you, we commit the rest of the time into your loving hands. In Jesus' name I pray, amen. ఓకే, మనందరికి తెలుగు కంఫర్టబుల్, ఇంగ్లీష్ కంఫర్టబుల్? ఏ లాంగ్వేజ్ వీఆర్ కంఫర్టబుల్? తెలుగు స్టార్ట్ చేసేయండి. ఓకే, తెలుగు కంఫర్టబుల్. ఓకే, మేబీ నా పీపీటీ కొంచెం ఇంగ్లీష్ లో ఉండుంటది, దయచేసి క్షమించండి. బట్ ఐ ట్రై టు తెలుగు ఎక్కువ మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ స్క్రీన్ మీద మీకు ఆ పిక్చర్ కనిపించింది. 2016, 17, 18, 19, 2020 అంతా COVID-19 అనుకున్నాము. 2021 has become a very unique year in our life. మీరు అందరూ అగ్రీ అవుతారా? Do you agree that it's a unique year? Yes, very much కదా? ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ దగ్గర పెన్ పేపర్స్ ఉంటే ఒక్కసారి కెన్ ఐ ఆస్క్ యూ, అంటే ఐ వాంట్ బి ఇంటరాక్టివ్, ఐ వాంట్ టు, మీరు కూడా మాట్లాడితే నాకు చాలా ఇష్టం. సో దట్ వీ విల్ డిస్కస్ టుగెదర్. ఎందుకంటే దేవుడు మనందరికి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఆ గుడ్ ఇన్సైట్స్ ఇచ్చి మన జీవితాన్ని రిఫైన్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీ దగ్గర ఒకవేళ పెన్ పేపర్ ఉంటే, హౌ డిఫరెంట్ ఈస్ 2021 టు అస్ అన్నది ఒక్కసారి రాస్తారా? గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్, ఎయిదర్ వే. మీకు మంచిగా అనిపించినవైనా, చెడ్డగా అనిపించినవైనా, ఎట్లయినా పర్వాలేదు. బట్ హౌ ఇస్ 2021 డిఫరెంట్? I am not able to see any of you. Okay. We'll take 1 minute time. ఆలోచిద్దాం అసలు 2021 హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? ఇప్పటి వరకు మన జీవితంలో గడిచిన ఇయర్స్ లానే ఉందా, లేకపోతే ఈస్ దిస్ డిఫరెంట్ ఇన్ ఎనీ వే? ఒకవేళ మీరు కొన్ని పాయింట్స్ రాసి ఉంటారు, లేదా మీరు ఒకవేళ రాసే పరిస్థితిలో లేకపోయినా సరే, out of your memory or out of your thinking, you can just say it out. How is it different? చెప్తారా? Maybe each of us can, తక్కువ మంది ఉన్నాం కాబట్టి each of us can bring out one point and we can talk. ఎట్లా డిఫరెంట్? హలో. 2021 డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంతో మంది ఇప్పుడు కోవిడ్ ద్వారా ఎంతో మంది ఆత్మీయులు కోల్పోయారు. ఆత్మీయుల్ని, మన సంఘస్థులు చాలా మంది ఆత్మీయులు కోల్పోయారు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు. అదొకటి బ్యాడ్ కొంచెం ఇన్సిడెంట్స్.
కానీ దేవుని సన్నిధానంలో కొంతమంది దేవుని వాక్యాన్ని తెలుసుకొనుకోకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని తెలుసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా దేవుని దగ్గరికి పిలుపు పొందుకుని దేవుని సన్నిధానంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదొకటి, అది సంతోషమే దేవుని సన్నిధానంలో. కానీ దేవుని సన్నిధానం తెలుసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళని గురించి అయితే కొంచెం బాధగానే ఉంటుంది. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. సన్నిధానంలో చేర్చబడ్డారు, దేవుని సన్నిధానంలో 2021 లో చేర్చబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవునికి పిలుపుని అందుకుని వెళ్ళిపోయారని ఆనందిస్తున్నాము. ఉన్నవాళ్ళు బాధపడకుండా దేవుని కోసం మరి ఆ నిరీక్షణ మనకి, మరి ఆ నిత్యత్వంలో ఎత్తబడి గుంపులో ఉండడానికి మనకు ఉంచుతారేమో, మరి ఆ నిత్యత్వంలో ఉండడానికి నేనైతే ఈ 2021 అయితే నేను ఎక్కువ ప్రార్థనలో ఉండలేకపోయాను. ప్రార్థన పరంగా దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఎదగలేకపోయాను. చాలా ఉన్నది కానీ అంతగా అనుకున్నంతగా ప్రార్థన చేయలేకపోయాను. అది మాత్రం బ్యాడ్ నాలో ఉంది. అది నా 2020లో అది నాకు తొలగిపోవాలని ప్రార్థన చేసుకుంటున్నా. ఎక్కువ సమయం దేవునితో గడపాలనుకుంటాను. ఏదో ఒకటి దేనిలో ఒక్కొక్కసారి న్యూస్ చూసుకుంటా, అది ఇది ఎవరో ఒకళ్ళు రావడము, అట్లా నాకు డిస్టర్బెన్స్ అయిపోతా ఉందన్నమాట. వాక్యం చదివి ప్రేయర్ చేసుకునే టైంలో ఏదో డిస్టర్బెన్స్, అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ తోటి ప్రార్థనలో ఎక్కువ చేయలేకపోయాను, ప్రార్థనలో ఉండలేకపోయాను. 2021 అయితే నాకు ఎక్కువ దేవునితో ఆత్మీయంగా కొంచెం ప్రార్థనా సమయం తగ్గిపోయింది నాకు. ఇంకెవరైనా అంతే. సిస్టర్ పద్మ అన్మ్యూట్ చేసుకున్నారు. ఏమన్నా చెప్తారా సిస్టర్? హలో. ఎస్ సిస్టర్ పద్మ. పద్మ చెప్తావేరా? ఓకే, నేను చెప్తాను సిస్టర్ ఒకటి. చెప్పాలండి. నేను నిర్మల ఇమ్మాన్యుయల్. చెప్పండి ప్లీజ్. ఈ సంవత్సరం నాకు చాలా కష్టం, అంటే చాలా కష్టమైన ఇయర్ గా అనిపిస్తుంది. చాలా చాలా కష్టమైన పరిస్థితులు గుండా దేవుడు నడిపించాడు. దీనిలో గొప్పతనం ఏంటంటే ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మరి తన ఆదరణ ఇచ్చి, ఆయన సన్నిధిని గ్రహించి మరి సజీవుల లెక్కలో ఆయన కాపాడాడు. నా ఫ్యామిలీలోనే కొంతమందిని నేను కోల్పోయాను, అంటే రిలేటివ్స్ లో. వాళ్ళని వెళ్ళి చూసి ఆదరించే పరిస్థితి కూడా లేదు. 20 days ఇటువంటి నేను ఎప్పుడు ఇంతకుముందు నా లైఫ్ లో కూడా చూడలేదు, మీరు కూడా చూసి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఫోన్ల ద్వారా కొంచెం ఆదరించడానికి దయచేశాడు. కానీ అది సరిపోదు. కానీ కొంతమంది కోసం, అటువంటి వారి కోసం ఎక్కువగా ప్రార్థించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నాకు కూడా వచ్చింది కోవిడ్, కానీ ఆ పరిస్థితిలో కూడా ఎవరు రాలేరు, నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, నేను ఒక్కదాన్నే ఉంటాను. అటువంటి పరిస్థితిలో కూడా ఇదొక ప్రత్యేకమైన అనుభవం నేను ఈ సంవత్సరం అనుభవించాను. మరి వీటన్నిటి మధ్య దేవుడు నాకు ఆయన సన్నిధి అనుభవించడానికి సహాయం దయచేశారు. అట్ ద సేమ్ టైం అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ ప్రార్థనలో ఈ ఆన్లైన్ లో వచ్చే ప్రేయర్స్ లో నేను పాల్పొందడానికి దేవుడు కృప చేశాడండి. ఈ ఇయర్ మీరు అన్నట్టు ఇది యూనిక్ గానే అనిపిస్తుంది. అది ఇంతకు ముందు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోలేదు. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు అని మటుకు ఆయన బాగా నాకు దినదినం నాకు చెవులో వినబడేది మటుకు, ఐ విల్ నెవర్ లీవ్ ది నా ఫర్సేక్ ది అన్న వాక్యం దేవుడు నాకు ప్రతిదినం కూడా అది వినిపించడం అంటే నా మైండ్ లో ఎప్పుడు అది మెదులుతా ఉంటది. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఇక ముందుకు కూడా ఏముంటాయో కూడా తెలియదు. అదేదో అన్ని బాగుంటాయని కూడా అనుకోము ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే. కానీ హీ ఈస్ దేర్ ఫర్ us అని కొంచెం అనిపిస్తుందండి. సారీ,
చాలా చాలా చక్కగా షేర్ చేశారు. ఎస్, మనందరికి డెఫినెట్ గా ఇట్స్ యూనిక్ ఇయర్. చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే నేను కూడా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అట్లీస్ట్ ఇన్ మై లైఫ్ ఇట్లాంటి ఇయర్ ఎప్పుడు లేదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనందరం ఇట్లా కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ త్రూ ద ఇయర్, ఈ ఇయర్ మొత్తంలో ఏం జరిగింది అన్నది మనం ఆలోచించినప్పుడు వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్ అని అన్నది నేను ఆలోచిస్తా ఉన్నాను. సిస్టర్ సునీత నాకు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ థింకింగ్, నిజంగా నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభా వి వెంట్ త్రూ అ టఫ్ టైమ్ లార్డ్, వి ఆల్ వెంట్ త్రూ. నాకు కోవిడ్ వచ్చింది. ఐ స్టిల్ రిమెంబర్, నేను, మా హస్బెండ్, మా బాబు ఇంట్లోనే, దెర్ ఇస్ నోబడి కనీసం ఎవరు వచ్చి వంట చేయడానికి లేదు. ఆ వీక్నెస్ లో దానిలో వంట చేసుకోవాలి, పెట్టుకోవాలి, వీ హ్యాడ్ టు క్లీన్, అంత వీ హ్యాడ్ టు డూ. అంటే ఇట్ వాస్ సో డిఫికల్ట్. అట్లాంటి ఇయర్ ని మనం చూసాం. సెకండ్ వేవ్ కోవిడ్ ఎస్పెషలీ వి లాస్ట్ లాట్ ఆఫ్ అవర్ లవ్డ్ వన్స్. ఇందాక సిస్టర్ షేర్ చేసినట్టు వన్ ఆఫ్ మై అంకుల్ పాస్డ్ అవే, వెరీ డియర్ అంకుల్. కానీ వీ కుడెంట్ గో ఫర్ ఫ్యూనరల్. ఆన్లైన్ లో ఫ్యూనరల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడు. నో టైమ్ ఐ హావ్ అటెండెడ్ ఫ్యూనరల్ ఆన్లైన్. కానీ ఈ ఇయర్ అది జరిగింది. సో డెత్ వాజ్ దేర్ ఆల్ అరౌండ్ ద కార్నర్. ఒక కాన్స్టెంట్ ఫియర్ మనందరికి ఉండింది. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆల్ అగ్రీ ఆర్ నాట్. మనందరికి ఒక కాన్స్టెంట్ ఫియర్, ఏం జరగబోతుంది ఇప్పుడు. సిస్టర్ షేర్ చేసినట్టు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది, అది మంచిగా ఉంటది అన్నది గ్యారంటీ కూడా లేదు మనకి. బట్ దెన్ ఎస్, ఇట్లాంటి టఫ్ ఇయర్, ఒక డిఫరెంట్ యూనిక్ ఇయర్ ని మనం చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ఇట్ మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అని అన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. వెన్ జోబ్ అండ్ హిస్ వైఫ్ వెంట్ త్రూ ద సిచ్యువేషన్, యాక్చువల్ గా జోబ్స్ వైఫ్ ఆలోచించినప్పుడు వెంటనే మనం చాలా చెడ్డగా పిక్చరైజ్ చేసేసుకుంటాము తనని. అట్లా అనేసింది, హౌ కెన్ షీ సే దట్, దేవుణ్ణి కర్స్ చేసేసి చచ్చిపో అని ఎట్లా చెప్పేసింది హస్బెండ్ కి. హౌ కెన్ షీ సే దట్ యూ హ్యావ్ టు కర్స్ గాడ్ అని మనం అనుకుంటాము. బట్ ఐ వాంట్ యూ టు ఫ్లిప్ ద కాయిన్ ఆన్ ది అదర్ సైడ్. ఇంకొక సైడ్ నుంచి తన యాంగిల్ ని చూద్దాము. షీఈస్ అ మదర్ ఆఫ్ 10 children. మదర్ ఆఫ్ 10 children, లాస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. మనం ఆ పరిస్థితిలో ఉంటేనండి, జోబ్కి వచ్చిన కష్టాల గురించి మనం చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం, కానీ పాపం తను జోబ్కి ఏమేమి లాస్ అయిపోయిందో తన వైఫ్ కూడా అదే లాస్ అయిపోయింది కదా. షీ ఆల్సో లాస్ట్ 7 sons and 3 daughters. తనకి కూడా ఆ వెల్త్ అంతా పోయింది, ఆ ప్లెజర్ అంతా పోయింది, ఆ సెక్యూరిటీ బిహైండ్ హర్ వెల్త్ పోయింది, అన్ని క్యామెల్, ద ఆక్సిన్, ద డాంకీస్ అన్ని తనకి పోయినాయి. ప్రాబ్లీ షీ హ్యాడ్ లాట్ ఆఫ్ సర్వెంట్స్, కనీసం వంట చేయాల్సిన అవసరం లేదు తనకి. బట్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్ కదా. ప్రాబబ్లీ అంటే నేను పిక్చరైజ్ చేసుకున్నప్పుడు జోబ్స్ వైఫ్ పరిస్థితి ఎట్లా ఉండుంటది అని అంటే, అప్పటి వరకు అమ్మగారు రండి కూర్చోండి, బాగున్నారండి, మీకు ఏం కావాలండి, ఏం చేసి పెట్టమంటారండి అనే పరిస్థితిలో ఉన్న ఆ జోబ్స్ వైఫ్ సడన్లీ ప్రాబబ్లీ సొసైటీ ఈస్ అక్యూజింగ్ హర్ ఆల్సో. అరే వాళ్ళ హస్బెండ్ కి ఏమైందో తెలుసా, ఇట్లా బాయిల్స్ వచ్చేసినాయి అంట, పుండ్లు వచ్చేసినాయి అంట, పాపం యాషెస్ లో కూర్చొని ఉన్నారంట ఆయన. అయ్యో, షీఈస్ అ వైఫ్ ఆఫ్ అ కర్స్డ్ మ్యాన్. See the other side of her life. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం, వాటని అంటే తను చెప్పిన ఒక స్టేట్మెంట్ ని మనం చాలా నెగటివ్ గా చూసుకుంటాం. కానీ అంటే ఐఎమ్ నాట్ డిఫెండింగ్ హర్, వాట్ షీ సెడ్ ఇస్ రైట్ అని నేను అనట్లేదు, కానీ ఐ థింక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హర్ పెయిన్ ఆల్సో. సరే, ఆ పెయిన్ అట్లా ఉన్నప్పుడు దే బోత్ వెంట్ త్రూ ద సేమ్ సర్కమ్స్టాన్సెస్, యట్ వాళ్ళ రెస్పాన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చూసారా, జోబ్ ఏమంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. Yes, that is the difference between both of them. వాళ్ళిద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ నష్టం జరిగింది, in terms of their children, in terms of their wealth, in terms of everything. Probably జోబ్ కి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వచ్చినాయి in terms of his health and the boils and all that. Yet
ద డిఫరెన్స్ చాలా డిఫరెంట్ ఉంది. సారీ, ద రెస్పాన్స్ చాలా డిఫరెంట్ ఉంది. షీ సెడ్, వైఫ్ సెడ్, యా మై 10 children are lost, I can't bear the separation. నా పిల్లలు నా దగ్గర లేకుండా ఉండడం అనేది I cannot bear it, curse God అని ఉంది. బికాస్ హర్ ఫోకస్ వాజ్ ఆన్ ద ప్రాబ్లమ్స్. ఆన్ ది అదర్ సైడ్ జోబ్ ఎట్లా ఉన్నాడు అంటే హీ వాజ్ సో డిఫరెంట్. తనకి ఇంకా తన వైఫ్ కంటే ఎక్స్ట్రా ప్రాబ్లం ఉన్నా కానీ హిస్ రెస్పాన్స్ వాజ్ డిఫరెంట్. హీ సెడ్, లెట్స్ ప్రైజ్ గాడ్. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈస్ దట్ టైమ్ టు గివ్ స్తుతి టు ద లార్డ్, ప్రైజెస్ టు ద లార్డ్? దేవుని స్తుతించే పీరియడ్ అదా? ఐ థింక్ హీస్ వండర్ఫుల్ రోల్ మోడల్ కదా మనందరికి. అంటే జోబ్ అండ్ హిస్ వైఫ్ లెవెల్లో సారీ సిస్టర్ ఎవరినేదని అన్నారా? ఇఫ్ యూ వాంట్ మేబీ యూ కెన్ చాట్ ఆల్సో, ఐ కెన్ రెస్పాండ్. ఓకే, సో జోబ్ అండ్ హిస్ వైఫ్ ఉన్న అంత గ్రేటర్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, బట్ దెన్ ఆల్మోస్ట్ అట్లాంటి అంత టఫ్ పరిస్థితుల్లో నుంచి మనం వెళ్ళినప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటది? హూ am I? ఈ రోజు మనం ఎవరితో పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నాం? యూ వాంట్ టు బి లైక్ జోబ్ ఆర్ యూ వాంట్ టు బి లైక్ హిస్ వైఫ్? మనం చెప్పడం చాలా ఈజీ, జోబ్ లాగా ఉండాలి, వాళ్ళ వైఫ్ లాగా ఉండకూడదు అని చెప్పడం చాలా ఈజీ. అందుకే నేను స్టార్టింగ్ లోనే మిమ్మల్ని అడిగాను, 2021 హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అని అంటే, గుడ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేవు మన దగ్గర. ఎస్, ద లార్డ్ వాజ్ విత్ అస్, హిస్ ప్రెసెన్స్ వాజ్ విత్ అస్, డెఫినెట్లీ, కాదనట్లేదు నేను. కానీ ఇన్స్టెంట్ గా మన మైండ్ కి వచ్చింది ఏంటి అని అంటే ఆ ప్రాబ్లమ్స్, లేకపోతే ఆ కోవిడ్ నుంచి వచ్చిన ఫియర్, కోవిడ్ నుంచి వచ్చిన బాడీలీ వీక్నెస్, కోవిడ్ నుంచి వచ్చిన ఇమోషనల్ వీక్నెస్, కోవిడ్ నుంచి వచ్చిన ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది, కోవిడ్ రాకుండా దూరంగా ఉండడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్, కానీ బట్ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ సైకాలజీ సో మచ్ కదా, ఎస్పెషలీ విమెన్. మనం ఎక్కువ, ఐ డోంట్ నో హౌ వండర్ఫుల్ our God is. చాలా చక్కగా the way God designed us is like that. We are social beings. We want to talk, we want to express. అట్లాంటి టైంలో సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లం అని అనిపించింది నాకైతే. సో టుడే మై క్వశ్చన్ ఇస్, నేను జోబ్ లాగా ఉంటానా, వాళ్ళ వైఫ్ లాగా ఉంటానా? is our question. They both went through the same circumstances. కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ లో నుంచి కూడా వాళ్ళ రెస్పాన్స్ వాస్ డిఫరెంట్ కదా. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకటి మనం మైండ్ లో పెట్టుకుందాం. ఒక్కసారి సామ్ 103 జస్ట్ 1, 2, 3 వర్సెస్ చదువుదామా? మీ దగ్గర బైబుల్స్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేస్తారా? కీర్తనల గ్రంథం 103 అండి. విచ్ వర్స్? వర్స్ 1, 2, 3. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంకా చదవమంటారా సిస్టర్? సరిపోతుందండి, సరిపోతుంది. వి హావ్ లెస్ టైమ్. సో యాక్చువల్ గా మొత్తం చదివితే చాలా బాగుంటది, బట్ మేబీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు యూ కెన్ కంటిన్యూ టు రీడ్. ఇట్స్ అ వండర్ఫుల్ సామ్. అంటే ఇట్లాంటి సామ్ చదువుతా ఉన్నప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని బోల్డ్ చేసి పెట్టాను. ప్లస్ ఈ ప్రైజెస్, అంటే దేవుణ్ణి థ్యాంక్ చేయాలి అని అన్నది డేవిడ్, హీ ఈస్ నాట్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్. పక్క వాళ్ళకి చెప్పట్లేదు, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, చర్చ్ లో ఉన్న మెంబర్స్ కి, వాళ్ళకి కాదు. ప్రాబ్లీ ఐఎమ్ డూయింగ్ దట్ నౌ, బట్ హీఈస్ టెలింగ్ హిమ్సెల్ఫ్. మనం చేద్దాం ఆ పని. ఎస్, నాకు నేను చెప్పుకోవాలి, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. ఐ యామ్ టెలింగ్ టు మై సోల్. దేనికోసం? and all that is within me, ante my mind, my heart, my thoughts, my everything. ఏం చేయాలి?
it should bless the Lord. I know I talked about the lot of problems, the tough side of 2021. And we also saw Job మనకి ఎగ్జాంపుల్, కానీ తన వైఫ్ కాదు మనకి ఎగ్జాంపుల్. సర్కమ్స్టాన్సెస్ ఆర్ దేర్, అది రియాలిటీ, వీ కెనాట్ ఎస్కేప్. కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ లో కూడా జోబ్ స్టాండ్స్ as a రోల్ మోడల్ కదా. అండ్ దెన్ టుడే వీఆర్ హియర్ టెలింగ్ అవర్ సెల్స్, నాకు నేనే చెప్పుకుంటున్నా, బేబీ కమాన్, 2021 ఇస్ అ రియాలిటీ. 2021 లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జరిగినాయి, కరెక్ట్. కానీ బేబీ నువ్వేం చేయాలో తెలుసా? You bless the Lord. You bless the Lord. Maybe when we go a little further, నేను ఆ different perspectives గురించి మాట్లాడతాను. But then the response, even అంటే every year problem మనం చేస్తున్నామేమో, even in 2021 our response should be blessing the Lord. Blessing the Lord. ఏమేం బ్లెస్ చేయాలి? ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ. ఆ ఆల్ సమస్తమా అన్న పదాన్ని, ఐ డోంట్ నో, మేబీ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ ఇట్స్ యూస్, బట్ డేవిడ్ బ్రింగ్స్ అవుట్ దట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా చేయాల్సింది ఏంటి అని అంటే బ్లెస్ ద లార్డ్. ఆయన ఏం చేశారు? చాలా చేశారు. ఆ సామ్ మొత్తం చదివితే చాలా ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ 2 things. He forgives all your iniquity. అయ్యో, రీసెంట్ గా మా బాబు, నేను కిచెన్ లో వంట చేస్తూ ఉన్నాను, హడావుడిగా చేస్తూ ఉన్నాను. ప్రక్కనే వాటర్ ఫిల్టర్ ఉంది. నాన్న ఆ వాటర్ ఫిల్టర్ లో ఒక గ్లాస్ వాటర్ ఇవ్వు నాకు అని అంటే, ఆ పాపం ఆ గ్లాస్ తీసుకొని వాటర్ ఫిల్ చేశాడు. ఫిల్ చేసి వాటర్ స్లిప్ అయిపోయినాయి కింద. ఒక్క నిమిషం నాకు కోపం వచ్చేసింది. నేను ఇంత హడావుడిగా వంట చేస్తూ ఉన్నప్పుడు నేను తనని, ఆఫ్టర్ ఆల్ నేను అడిగింది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అంతే కదా, ఆ వాటర్ కూడా కేర్ఫుల్ గా తీసుకొచ్చి చేతికి ఇవ్వలేడా అని అనిపించింది. బట్ దెన్ ఐ సెడ్, అంటే ఆ మూమెంట్ కి నాకు కోపం వచ్చేసి తిట్టేశాను నేను. ఏంటి నాన్న, గ్లాస్ పట్టుకోవడం రాదా నీకు అనేసా. పోర్ మై చైల్డ్ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకు కన్ఫ్యూజ్డ్? పాపం మా మమ్మీ ఏదో హెల్ప్ చేయమని అడిగింది, నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేశాను, అయినా తిట్టింది ఏంటి నాకు? సి, ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఇన్ మై హార్ట్. ఫర్ మై చైల్డ్ వాంటెడ్ టు యాక్చువల్లీ హెల్ప్ మీ. నేను హెల్ప్ అడిగాను, తను హెల్ప్ ఇద్దాం అనుకున్నాడు, కానీ నేను తిట్టేశాను. సారీ లార్డ్, చాలా తప్పు చేశాను నేను. ఐ హర్ట్ హిస్ ఎమోషన్స్, ఐ హర్ట్ హిస్ ఫీలింగ్స్. తప్పు చేశాను నేను. ఆ విషయం గురించి నేను ఆల్మోస్ట్ డే అంతా ఆలోచిస్తానే ఉన్నాను. వాట్ రైట్ డూ ఐ హ్యావ్? మేబీ హీస్ మై సన్, హీస్ మచ్ యంగర్ టు మీ ఇన్ ఏజ్, హీస్ ఇన్ ఎవ్రీ సెన్స్ హీస్ లోవర్ దెన్, బట్ ఐ డోంట్ హ్యావ్ అ రైట్ టు సే ఎనీథింగ్. నన్ను కొంచెం కేర్ఫుల్ గా పట్టుకోవాలి గ్లాస్ అని చెప్పాల్సింది నేను, కానీ తిట్టేశాను. చాలా బాధేసింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను పడుకునే ముందు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రభా, యాజ్ అ మదర్ నేను అట్లా చేశాను, యాజ్ యూ ఆర్ మై ఫాదర్, నువ్వు ఎప్పుడు అలా చేయలేదు ప్రభా. ఇన్ఫాక్ట్ నో, నువ్వేం చేసావో తెలుసా? భయంకరమైన తప్పులు చేసినప్పుడు కూడా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని నన్ను నీ దగ్గరే పెట్టుకున్నావు ప్రభా. ఎన్ని తప్పులండి, ఎన్ని తప్పులు హీ ఫర్గివ్. ఒక్కసారి వెనక తిరిగి ఆలోచిద్దాం. అననీయ సఫీరా విషయంలో ఏం జరిగింది? ఇఫ్ గాడ్ హ్యాడ్ రియాక్టెడ్ ద సేమ్ వే ఇన్ అవర్ లైఫ్స్, నేనైతే ఉండేదాన్ని కాదు ఇక్కడ. ఐఎమ్ ష్యూర్, అండ్ ఐఎమ్ ష్యూర్ ద సేమ్ థింగ్ వుడ్ హ్యాపెన్ టు మెనీ ఆఫ్ us కదా. ఓకే, ఆయన మన పాపాలని క్షమించి, మన డిసీజెస్ ని, మోస్ట్ ఆఫ్ us, ఐ డోంట్ నో మీ సంగతి నాకు తెలియదు, కానీ వెన్ వీ గాట్ కోవిడ్, ఇది నిజంగా హీల్ అయి బయటపడతామా అన్న క్వశ్చన్ మార్క్ అయితే మాకు ఉండింది. బట్ యెట్ ద లార్డ్ బ్రాట్ us. ఓకే, విల్ డిస్కస్ మోర్. లెట్స్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద ఇయర్. అయితే జరిగిపోయిన సంవత్సరం గురించి నేను I thought maybe since this is the first day, we'll take time to thank the Lord. Let's not focus on the problems that we have, but we will thank the Lord and we will say, blessed be the name of the Lord.
బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. దట్స్ ద థీమ్. అయితే ఇయర్ గురించి అని అన్నాం కాబట్టి నేను ఒక చిన్న యాక్రోనిమ్ లాగా చేసుకున్నాను టు థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద ఇయర్. వై అని అంటే, వై అంటే యేసు, యెషువా. యేసు అంటే ఏంటి? ఎనీబడి క్విక్ ఆన్సర్? రక్షకుడు. రక్షకుడు కదా. ఎస్, యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షించేవాడు. 2021 లో మనం వెనక తిరిగి చూసుకున్నప్పుడు మనల్ని రక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే మించి మనకి నిజంగా ఆ ఇటర్నల్ పనిష్మెంట్ నుంచి మనకి రక్షణ ఇచ్చాడు ఆయన. మేబీ ఈ ఇయర్ కాకపోవచ్చు. It's been so many years that we came to know the Lord. We have received that salvation. కానీ మనందరం కూడా ఆ రక్షణని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళం. మాథ్యూ 1:21 లో ఉంటది. మేబీ ల్యాక్ ఆఫ్ టైం నేను ఆ వర్సెస్ చదివించట్లేదు, కానీ మాథ్యూ 1:21 లో, and she shall bring forth a son and thou shalt call his name Jesus. జీసస్ అంటే he will save his people from their sins. సేవింగ్ అనేది చాలా విషయాల్లో హిస్ ప్రొటెక్టింగ్, హిస్ సేవింగ్, ఇవన్నీ చేస్తున్నారు ఆయన. బట్ మచ్ మోర్ దెన్ హీ ప్రొటెక్టెడ్ అస్ ఫ్రమ్ ఆర్ సిన్స్. సిన్ నుంచి రావాల్సిన ఆ పెనాలిటీ ఏంటండి? వాట్ ఈస్ ద వేజెస్ ఆఫ్ సిన్? అంతే, స్ట్రైట్. బైబిల్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. డెత్. పెనాలిటీ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. కానీ డెత్ నుంచి ఆయన మనల్ని రక్షించలేదా? ఈ ఫిజికల్ డెత్ నుంచి రక్షించలేదా? ఆ ఇటర్నల్ డెత్ నుంచి రక్షించలేదా? ఫిజికల్ డెత్ ప్రాబ్లీ ఆల్ ఆఫ్ us విల్ ఫేస్ ఇట్ వన్ డే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత. బట్ దెన్ ద మోస్ట్ స్కేరీ, డేంజరస్ ఇటర్నల్ డెత్ నుంచి ఆయన మనల్ని రక్షించలేదా? ఎస్. షుడెంట్ వి థ్యాంక్ గాడ్? ఇందాక సిస్టర్ షేర్ చేసినప్పుడు certain good things that happened అన్నప్పుడు, there are so many people who went to be with the Lord. రక్షించబడకుండా చనిపోయిన వాళ్ళ గురించి మనందరం చింతించాలి. వాళ్ళ కోసం వాళ్ళు అలా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోకూడదని మనం కష్టపడాలి, చెయ్యాలి. somehow we should get them to the fold of the Lord. కానీ సిస్టర్ షేర్ చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. there are so many people who were going through pain in this world. ఆ పెయిన్ ని అక్కడ అంతం చేసేసి దేవునితో ఉన్నారు. ఇట్స్ a good thing. దేవుడు అందుకే మనకి దట్స్ రిజల్ట్ ఆఫ్ సాల్వేషన్ కదా. ఓకే, ఆయన ప్రస్తుతం పవర్ ఆఫ్ సిన్. చాలా సార్లు మనం తప్పు చేస్తాము, గిల్టీగా ఫీల్ అవుతాము. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. తను ఆల్మోస్ట్ 6th grade నుంచి ఒక్కొక్క అబ్బాయిని ప్రేమిస్తూ ఉండేది. దిస్ వాస్ రియల్లీ లాంగ్ బ్యాక్. తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నాకు నా బ్యాచ్ మేట్. ఐ వెంట్ అండ్ టాక్ టు హర్. తను కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, కానీ అన్ని విషయాల్లో చాలా అంటే షీఈస్ అవే అండ్ షీఈస్ అ వరల్డ్లీ పర్సన్ అన్న విషయం నాకు అర్థమైపోయి, ఎవ్రీడే మన ఇద్దరం ప్రార్థన చేసుకుందాము అని అంటే 1 hour వి యూస్ టు స్పెండ్ ఇన్ ప్రేయర్. ఆ టైంలో చాలా షేర్ చేసేది. అది అట్లా ప్రేయర్ చేసుకుంటూ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం పీజీ అయిపోయిన తర్వాత షీ కాల్డ్ మీ అండ్ షీ సెడ్, బేబీ నా పెళ్లి సెట్ అయిపోయిందని చెప్పింది. మై ఫస్ట్ క్వశ్చన్ వాస్, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీళ్ళందరిలో ఎవరిని చేసుకుంటున్నావు అని అడిగేశాను. ఐ హ్యాడ్ దట్ క్లోజ్నెస్ విత్ హర్. అడిగినప్పుడు షీ సెడ్, వీళ్ళ ఎవ్వరు కాదు, వేరే అబ్బాయితో చేసుకుంటున్నాను, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. ఐ ఆస్క్డ్ హర్, ఎందుకట్లా? మీ మమ్మీ డాడీకి చెప్పకపోయావా అని అంటే, షీ మేడ్ అ స్టేట్మెంట్. ఇట్ జస్ట్ స్టక్ ఇన్ మై మైండ్. తన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? బేబీ, మా మమ్మీ డాడీ నన్ను పెంచి పోషించిన విధానాన్ని బట్టి చూస్తే వాళ్ళకి చెప్పలేకపోయాను. నాకే గిల్టీగా అనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సంబంధాన్ని నేను చేసుకుంటున్నాను. సి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ షీ డిడ్, వెదర్ షీ ఈస్ రైట్, రాంగ్ ఆర్ ఎనీథింగ్. కానీ తను చేసిన పనికి ఎంత గిల్ట్ అనుభవించిందో ఐ నో ఇట్. మన జీవితాల్లో లేవా గిల్టీగా ఫీల్ అయ్యే పనులు? మనం ఎప్పుడు చేయలేదా? చేసాం. దట్ గిల్ట్ మనల్ని వెంటాడుతూనే ఉంటది.
బట్ రక్షణలో మనకి జరిగింది ఏంటో తెలుసా? ఆ గిల్ట్ ని తీసేసి దాన్ని ఫర్గివ్నెస్ తో రీప్లేస్ చేశారు దేవుడు, యేసుప్రభు. వాట్ అ వండర్ఫుల్ థింగ్ కదా. గిల్ట్ ఇస్ రీప్లేస్డ్ బై ఫర్గివ్నెస్. ఆయన ప్రెసెన్స్ మనకిచ్చారు. సారీ, ఆయన పాస్ట్ లో ఉన్న పెనాలిటీ నుంచి మనల్ని రక్షించారు. ప్రెసెంట్ మనం గిల్టీగా మనం చేస్తున్న ప్రతి తప్పు నుంచి ఆయన ఫర్గివ్ చేస్తూ ఫర్గివ్నెస్ ని తీసుకొచ్చారు మన జీవితంలోకి. ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటి అని అంటే అసలు సిన్నే ఉండదు. హీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us టు ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ సిన్. యాక్చువల్ గా అంటే ఏదైనా షాపింగ్ వెళ్ళాం అనుకోండి, బికాస్ వి ఆల్ ఆర్ విమెన్, ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్. ఏదైనా షాపింగ్ వెళ్ళాం అనుకోండి, ఏదో కనిపిస్తుంది షాప్ లో, అది యాక్చువల్ గా మనకు అవసరం లేదు, కానీ అది కొనాలనిపిస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ కొనాలనిపిస్తుంది మనకి. మళ్ళీ వెంటనే ఏం థాట్ వస్తుంది, అయ్యో వాట్ ఎవర్ ద లార్డ్ గేవ్ మీ, ఐ షుడ్ బి అ గుడ్ స్టీవర్డ్ ఆఫ్ మై మనీ. దేవుడు నాకు ఏం మనీ ఇచ్చారో ఆ మనీకి నేను గుడ్ స్టీవర్డ్ గా ఉండాలి, కాబట్టి అన్నెసరీ వాటి మీద నేను స్పెండ్ చేయకూడదు. సో దెర్ ఇస్ అ స్ట్రగుల్. నేను కొనాలా వద్దా? ఒక పక్కనేమో కొనాలి, అరే భలే బాగుంది అనిపిస్తుంది. ఇంకో సైడ్ నో ఇట్స్ నాట్ నెసెసరీ అని అనిపిస్తుంది. సో ఈ స్ట్రగుల్ కూడా ఉండదండి ఫ్యూచర్ లో, because we are going to be separated from the presence of sin and we are going to be in the presence of the Lord. So shouldn't we thank the Lord for this? So I'll quickly go. Why year ante four words ఉన్నాయి కదా, YEAR. ఒక్కొక్క దానికి ఒక్కొక్క acronym చెప్పేసి నేను we will go into our worship time again. So Yeshua, యేసు అని అంటే he is our salvation. ఆయన మనకి రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ మ్యాన్ కు ఉండాల్సిన చాలా నీడ్స్ ఉంటాయి. రోటీ కపడా మకాన్ అంటారు కదా, వీటన్నిటికంటే కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ మ్యాన్ ఇస్ సాల్వేషన్. అవునా కాదా? ఎస్. రక్షణ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పాపం జనానికి తెలియదు ఆ విషయం, అందుకే రోటీ కపడా మకాన్ అంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఇస్ సాల్వేషన్. ఆ నీడ్ ని సాల్వేషన్ అనేది బిల్లీ గ్రహం గారు అంటారు కదా, యూ కెన్ సీ దట్ కోట్, సాల్వేషన్ ఇస్ టోటలీ ఫ్రీ. మనంతటా మనం తెచ్చుకోవాల్సిన, దాని మీద ప్రైస్ ట్యాగే లేదు. అండ్ జీసస్ గేవ్ ఇట్ టు us as a gift. Let's go to the second one. ఈ అంటే జస్ట్ మనం గుర్తు పెట్టుకోవడం కోసం నేను ఈ acronym తీసుకొచ్చాను కానీ, బట్ ఇట్స్ నాట్ నెసెసరీ, ఈజీ టు రిమెంబర్ అని అంతే. ఓకే, ఈ అంటే నేను అనుకున్నాను ఎల్షడాయ్ అని అంటే మనందరికి తెలుసు, దేవుడు శక్తిమంతుడు. హీఈస్ అ మైటీ గాడ్, రైట్? సర్వశక్తిమంతుడు, హీస్ అన్ ఆల్ మైటీ గాడ్. సో అట్ ద సేమ్ టైం యాక్చువల్ గా ఎల్షడాయ్ అనే పదానికి దేర్ ఇస్ షడాయ్ అనే పదానికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ హీబ్రూ మీనింగ్స్. డాయ్ అని అంటే దాని మనకు తెలుసు కదా, ఈ కాంటెక్స్ట్ ఎల్షడాయ్ అనే పదం ఎప్పుడు it's used in Genesis itself. అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు I am El Shaddai, walk in my presence, be pure hearted అంటే గాడ్ సేస్ టు అబ్రహాం కదా. సో ఈ కాంటెక్స్ట్ లో జరిగిన దీనికి ఆ ఎల్ షడాయ్ అనే పదానికి చాలా డిఫరెంట్ మీనింగ్స్. యాక్చువల్లీ డాయ్ అని అంటే దేర్ ఇస్ ఆల్ సఫిషియంట్ అన్న మీనింగ్ వస్తుంది హీబ్రూ వర్డ్. షడ్ అని అంటే దేర్ ఇస్ మీనింగ్ ఎట్లా, దాని మీనింగ్ షడ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒక మదర్ తన నర్సింగ్ బేబీని తీసుకొని ఎప్పుడైతే తన బ్రెస్ట్ మీద ఇట్లా పెట్టుకొని షీఈస్ నర్సింగ్, షీఈస్ ఆల్ సఫిషియంట్ అంటే షీఈస్ నరిషింగ్, షీఈస్ సప్లయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ద చైల్డ్. ఆ పిక్చర్ ని షడ్ అని కూడా పిలుస్తారు. అండ్ ఎల్ షడాడ్ అన్న దానికి టు ఓవర్ పవర్, ఇందాక మనం అనుకున్నాం కదా సర్వశక్తిమంతుడు అనే మీనింగ్ వస్తుంది. సో వాట్ ఎవర్ బి ద డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ దిస్ వర్డ్ అంటే అది జస్ట్ మనం అర్థం చేసుకోవడం కోసం నేను అక్కడ పెట్టాను కానీ, బట్ హీ ఈస్ అ సఫిషియంట్ గాడ్. హీ ఈస్ అ గాడ్ హూ గివ్స్ బౌంటిఫుల్. మనకి చాలిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ఆయన, చాలిన దేవుడు ఆయనే. He is a God who saves అని చూసాము. He gives salvation. And second things, he is an all-sufficient God. He is a sufficient God.
last 1 year lo, when we look back, don't you think he is a sufficient God? Prabha, I need some help. I am just not able to do this. నాకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు అనన్న పరిస్థితిలో ఐఎమ్ విత్ యూ అనన్న ఆ స్టిల్ స్మాల్ వాయిస్ మన చెవిలో వినిపించలేదా? త్రూ అవుట్ ద ఇయర్ we all had such reasons, అంటే such experiences. I am there with you. నా సిస్టర్ షేర్ చేశారు కదా, my presence is with you. That's enough Lord, that's enough. నాకు ఇంకేం అవసరం లేదు ప్రభా, నువ్వు నాతో ఉంటే సరిపోతుంది ప్రభా నాకు. He is an all sufficient God. ఎంత సఫిషియన్సీ అని అంటే, ఒక రోజు బస్సులో వెళ్తా ఉన్నాను, చాలా క్రౌడెడ్ బస్సు, సీట్ దొరకలేదు. ఫైనల్ గా సీట్ దొరికింది, కూర్చున్నాను. కానీ విండో సైడ్ ఇంకొకళ్ళు కూర్చున్నారు. అక్కడ కూర్చున్న తర్వాత ఆ కూర్చున్న వ్యక్తి ఇట్లా తల ఇట్లా పెట్టుకొని ముందుకు వంగితే, ఇంత క్రౌడెడ్ బస్ లోకి వచ్చాక కొంచెం గాలి కూడా ఇంకా రావట్లేదు లోపలికి. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇట్ వాస్ సో సఫికేటింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్. ఈ పర్సన్ ని లేచి కూర్చోమని చెప్పాలంటే నాకేంటో కొంచెం ఏమంటారు దాన్ని, ఐ వాస్ ఫీలింగ్ వెరీ ఆడ్ అబౌట్ ఇట్. సో తనకి ఏం చెప్పలేకపోతున్నాను. దెన్ ఐ జస్ట్ ప్రేడ్, ప్రభు ఐ జస్ట్ వాంట్ ఎయిర్ టు బ్రీత్ లార్డ్. ఎంత చిన్న విషయం అండి అది, చిన్న విషయం. బస్సులో వెళ్ళేటప్పుడు సరిగా గాలి ఆడట్లేదు, ప్రభు నాకు అస్సలు గాలి ఆడట్లేదు, ఐ నీడ్స్ ఫ్రెష్ ఎయిర్ అని అన్నప్పుడు, you know what, ఇట్లా పడుకొని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్లా పడుకున్న వ్యక్తి ఇట్లా కూర్చొని, he was just sitting and there is fresh air coming and falling on my face. ఇంత చిన్న విషయం. He's a sufficient God. He is a sufficient God. మనకి చాలా దేవుడు అండి. ఏ చిన్నది కావాలంటే he gave us lot of blessings. చాలా వెడ్డింగ్స్ జరుగుంటాయి ఈ ఇయర్ లో. మన జాబ్స్ రెస్టోర్ అయ్యి ఉండండి, పోగొట్టుకున్న జాబ్స్ లేదా న్యూ జాబ్స్, చాలా యాక్సిడెంట్స్ ఎస్కేప్ అయ్యి ఉంటాము, అండ్ చాలా గుడ్ థింగ్స్ జరుగుతుంటాయి మన జీవితంలో. బట్ అట్ ద సేమ్ టైమ్స్ దేర్ వర్ బర్డన్స్ ఆల్సో. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అన్ని, ఆ బర్డన్స్ అన్ని నిజంగా నా జీవితంలో జరిగినాయి. బట్ దే హ్యావ్ అ రీజన్ బిహైండ్ ఇట్. దే షేప్ అవర్ లైఫ్, దే బ్రింగ్ అస్ క్లోజ్ టు ద లార్డ్. మనం ఎక్కువ ప్రార్థన చేసాం, and finally his name is glorified. So అది ఒకవేళ బ్లెస్సింగ్స్ అయినా, అది బర్డన్స్ అయినా, ఏదైనా సరే, బ్లెస్సింగ్ టైంలోనైనా బర్డన్ టైంలోనైనా, he is an all sufficient God. So we have to give him thanks. 1 Thessalonians 5:18 లో రాసినట్టు, give thanks in all circumstances, whether it's a blessing or a burden. Ephesians 5:20 లో రాసి ఉంటది, always give thanks కదా. Romans 8:28 లో ఏముంటది అంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్, దేవుని ప్రేమించు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో స్వీట్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ రిమైండింగ్ దట్ ఇన్ తెలుగు. అసలు అంటే ప్రభా, అట్లా ఎట్లా ప్రభా, అసలు నేను ఎంత భయంకరమైన పనులు చేస్తాను, నేను ఎంత హౌ మచ్ ఐ రన్ అవే ఫ్రమ్ యూ. దేవుడు మనకి క్లోజ్ గా రావాలి అని అనుకుంటుంటే, నేను ఇంకా పరిగెత్తి దూరం వెళ్ళిపోయి ఇదంతా చేస్తుంటే, yet he is working out things for us. He's working out. He's an all sufficient God. So two అయిపోయినాయి. We talked about God, Yeshua being God is our salvation. Second one is God is all sufficient God, El Shaddai, and the third one is advocate. YEA గురించి చూస్తున్నాము. Advocate. He sustains our life every day. 1 John 2:1 లో ఉంటది కదా, if anybody does sin, we have an advocate. మన వైపు, ఇందాక మనం అనుకున్నాం, మనం ఎన్ని పాపాలు చేసుకుంటూ ఇక జీవితం అంటే ఇంక నా జీవితం అంటే నా గోల్ అంతా పాపాలు చేయడమే అన్నట్టు జీవిస్తాం. దో వీ డోంట్ థింక్ లైక్ దట్, కానీ ద గోల్ ఆఫ్ మై లైఫ్ ఇస్ టు జస్ట్ సిన్ అన్నట్టు అట్లా జీవిస్తాం. ఏది చేసినా, ఇన్ ఆర్ స్పీచ్, ఇన్ ఆర్ వర్డ్స్, ఇన్ ఆర్ థింకింగ్, ఇన్ ఆర్ ద వే వి మేక్ డెసిషన్స్. ఈ రోజుల్లో కూడా ముహూర్తాలు చేసి పెళ్లిళ్ళు చేసే వాళ్ళు లేరండి.
ఈ రోజుల్లో కూడా మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఓన్లీ మేడలు మిద్దలు కట్టుకునే పనిలో ఉండి, అంటే దెర్స్ నథింగ్ రాంగ్, ఇల్లు కట్టుకోవడంలో నథింగ్ రాంగ్, బట్ దెన్ ఇంకా నా జీవితం అంతా ఒక ఇల్లు కట్టడం కోసమే అన్నట్టుగా మనం ఉండవా? ఇట్లాంటి పరిస్థితిలో హీఈస్ అ గాడ్ హూ ఫర్గివ్స్, హీఈస్ ఆన్ అవర్ సైడ్. మనం చేసే ప్రతి తప్పుకి ఆయన ఫర్గివ్ చేస్తూ మనల్ని సేవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. హీఈస్ అడ్వకేట్ ఆన్ అవర్ సైడ్. లెట్ మీ జస్ట్ రీడ్ దిస్. ఇది I just got it from someone else. This is not my own, let me admit. అయితే ఎవరైనా కొంచెం, అంటే నేను అంత ఫాస్ట్ గా చదవలేను, కొంచెం తెలుగులో ఎవరైనా ఫాస్ట్ గా చదువుతారా? నేను గూగుల్ ట్రాన్స్లేట్ నుంచి. అతను వణుకుతున్న పెదవితో నా డెస్క్ వద్దకు వచ్చాడు. పాఠం పూర్తయింది. ప్రియమైన టీచర్, నా కోసం మీ దగ్గర కొత్త షీట్ ఉందా? నేను దీన్ని పాడు చేశాను. నేను అతని మురికిగా మసకబారిన షీట్ తీసుకున్నాను. అతనికి కొత్తది ఇచ్చాను. మరియు అతని అలసిపోయిన హృదయంలో నేను అరిచాను, ఇప్పుడు బాగా చేయి నా బిడ్డ. నేను వణుకుతున్న హృదయంతో సింహాసనానికి వెళ్ళాను వచ్చాను. రోజు పూర్తయింది. ప్రియమైన మాస్టారు, మీకు నా కోసం క్రొత్త రోజు ఉందా? నేను దీన్ని పాడు చేశాను. అతను నా రోజు తీసుకున్నాడు. అన్ని మట్టి మరియు నాకు అన్ని మచ్చలేని కొత్తదాన్ని అందించారు. మరియు నా అలసిపోయిన హృదయంలో అతను అరిచాడు, ఇప్పుడు బాగా చేయి నా బిడ్డ. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ దట్. గూగుల్ ట్రాన్స్లేట్ లో చేశాను కాబట్టి కొంచెం అటు ఇటు అయింది. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్, బట్ దెన్ ఐ జస్ట్ వాంట్ యూ టు క్యాచ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ అబౌట్ అ టీచర్. ఒక టీచర్ తన దగ్గరకు వచ్చిన ఒక పిల్లవాడి చేతిలో పెయింట్ వేయమని పిల్లలందరికి చెప్తే, ఒక పిల్లవాడు తన పేపర్ తీసుకొచ్చి, ఈ పేపర్ చాలా పాడైపోయింది టీచర్, నాకు ఇంకొక పేపర్ ఇవ్వా అని అంటే, కొత్త క్లీన్ షీట్ మళ్ళీ ఇంకొకటి ఇచ్చి, ఇప్పుడు బాగా చేయి నా బిడ్డ అని చెప్పింది టీచర్. కానీ అదే టీచర్ at the end of the day, when she went back to the Lord's presence, దేవుని ప్రెసెన్స్ లోకి వెళ్ళిపోయి వణుకుతున్న హృదయంతో సింహాసనం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆ రోజంతా పాడైపోయింది, టైం వేస్ట్ అయిపోయింది, చేయాల్సినది ఏమి చేయలేదు, కానీ అనవసరమైన అన్ని చేసేసాను. ఆయన ఆ టీచర్ దేవుని దగ్గరికి వెళ్ళి, టీచర్ దేవా నాకు ఇంకొక కొత్త రోజు ఉందా అని అంటే, దేవుడు మన చెవిలోకి అరిచి చెప్పింది ఏంటి అని అంటే, ఎస్, ఐ విల్ గివ్ యూ అ ఫ్రెష్ న్యూ డే. ఈరోజు ఎంత మంది ఈ డే చూడలేదు, బట్ గాడ్ హ్యాడ్ గివెన్ హస్ హౌ మెనీ ఫ్రెష్ న్యూ డేస్? ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్ని ఫ్రెష్ న్యూ డేస్? సో మెనీ అన్ని ఫ్రెష్ న్యూ డేస్ మన జీవితంలో దేవుడు ఇచ్చారు. కానీ ఆయన చెప్పేది ఏంటో తెలుసా? డూ బెటర్ నౌ మై చైల్డ్. ఇప్పుడైనా మంచిగా చెయ్యమ్మా, నిన్నంతా పాడైపోయింది, అవును నిజంగా క్రంపుల్డ్ పేపర్ లాగా తయారు చేసేసావు, వేస్ట్ అయిపోయింది, ఈ రోజు బాగుంటావా, బాగా చేస్తావా? డూ బెటర్. దాట్ ఈస్ గాడ్ బీయింగ్ అవర్ అడ్వకేట్. ఆయన తప్పైపోయిందా, ఓకే, గాన్ కేస్, జడ్జ్మెంట్ రాసేసి పక్కన పెట్టి, ఇట్స్ నాట్ లైక్ దట్. మళ్ళీ మన సైడ్ ఉండి మన ఫర్గివ్నెస్ కోసం, ఎస్, ఐ హ్యావ్ అ ఫ్రెష్ డే ఫర్ యూ, ఐ హ్యావ్ అ ఫ్రెష్ డే ఫర్ యూ అని చెప్పి మనకి ఇస్తూ ఉండడం. అందుకే మనందరం ఈ రోజు ఈ జూమ్ లో జాయిన్ అయ్యాం. గాడ్ హెస్ గివెన్ us so many fresh days కదా. ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ వన్. రూలర్, ఆయన ష్యూరిటీ అబౌట్ ద ఫ్యూచర్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, అంటే ఈ లైఫ్ లో ఉన్నంత కాలం హౌ గుడ్ అవర్ గాడ్ ఇస్. అది బ్లెస్సింగ్స్ అయినా బర్డెన్స్ అయినా, ఈదర్ వే గాడ్ హెస్ బీన్ గుడ్ టు అస్ అన్నది మనం చూసాం. కానీ ఒకవేళ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మనందరం కూర్చొని, ఏముంది ప్రభువా ఈ సంవత్సరం, అన్ని బాధలే కదా ప్రభువా, అన్ని కష్టాలే ప్రభువా కదా, అన్ని కష్టాలే కదా ప్రభువా అని అనుకుంటే, స్టిల్ హీ హ్యాస్ అ గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్ అని అంటే, దిస్ ఇస్ ఆల్ టెంపరరీ.
మనం వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. హీ ఈస్ ద రూలర్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్. ఆయన ప్రెసెన్స్ లో ఉంటాము. ఆయనే మన మీద రూలర్ గా ఉంటారు. నో మోర్ సిన్, నో మోర్ క్రైయింగ్, నో మోర్. రెవల్యూషన్ లో, ప్రకటన గ్రంథంలో అది చదువుతున్నప్పుడు నాకు భలే ఆనందం అనిపిస్తుంది తెలుసా. ఐ జంప్ అండ్ రిజాయిస్. ప్రభా, ఎస్ లార్డ్, ఐ రియలీ వాంట్ దట్. I really want it. Okay, so 4 విషయాలు డిస్కస్ చేసాము. ఇయర్ అంటే యెషువా, హీస్ అవర్ సాల్వేషన్. ఎల్ షడై, దిస్ ఇస్ జస్ట్ టు రిమెంబర్. ఓకే, ఎల్ షడై అని అంటే హీస్ అన్ ఆల్ సఫిషియంట్ గాడ్. మనకి ఏది కావాలంటే అది ఇవ్వగలిగే సామర్థ్యుడు, ఇచ్చే దేవుడు, ఇచ్చే ప్రేమ కలిగిన దేవుడు, ఇచ్చే సత్తా కలిగిన దేవుడు. 3, హీస్ అన్ అడ్వకేట్. He's on our side whenever we are making mistakes. He is still with us. He is forgiving us. Adi third di chusamu. And lastly, we said he is the ruler. He is the authority. He is the final authority. Final ga idantha enni problems vachina avanni temporary. At the end of it, we are going to be with him anannadi. So idantha manam chusamu. Why we should be thankful anannadi chusamu. Maybe in another 3-4 minutes I'm going to close. అయితే మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. వి షుడ్ బి లైక్ జోబ్ అండ్ నాట్ హిస్ వైఫ్ అని అన్నది మనం స్టార్టింగ్ లోనే ఒక డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఎందుకు మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి అన్నది చూసాము. అండ్ ఇప్పుడు జస్ట్ 3-4 minutes లో వి విల్ సీ హౌ వి షుడ్ బి థ్యాంక్ఫుల్. అయితే మనం చాలా మేబీ మనం మాట్లాడుకునే టైం ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్, బట్ దెన్ ఇట్స్ ఓకే. ఆరాధించడం, దేవునికి కృతజ్ఞత చెప్పడం, లేకపోతే ఆయన్ని ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్, ఎక్స్ప్రెసింగ్ అవర్ థ్యాంక్ఫుల్నెస్ అని అంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఆరాధించడం మాత్రమే. ఎస్, ఆరాధించడం అనేది చెయ్యాలి. ఇట్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. మన వర్డ్స్ లో నుంచి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వి షుడ్ సింగ్, వి షుడ్ డాన్స్, వి కెన్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీటన్నిట్లో మనం ఆరాధించడం అంటే సడన్ గా ఒక చోట కూర్చొని ప్రభా నువ్వు నాకు చేసిన మేళ్ళన్నిటికీ థ్యాంక్ యూ ప్రభా అని చెప్పడం అనేది మంచిదే, కానీ అదొక్కటే సరిపోదు. ద వే వి ట్రీట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇంత మంచి బైబుల్ మనకి ఇచ్చి దీన్ని ఎస్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అని మనకి ఇచ్చిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ లిసనింగ్ మనకి లేకపోతే అది ఆరాధించడం కాదండి. If we don't have a sense of listening from the word of God, it's not being thankful. Thankfulness anante manalo ante ఏమంటారు దాన్ని, వెయిట్, మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను అంటారు చూడండి. ఇట్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. పక్కింటి వాళ్ళు ఏదో మనకి ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పే థ్యాంక్ఫుల్నెస్ కాదు ఇది. నో, it's a sense that develops in us. Okay, ఆయన వాక్యాన్ని వినాలి, దానికోసం తపన పడాలి, దానికోసం దానిలో నుంచి నేను నేర్చుకున్న జీవితాన్ని మార్చుకోవాలని తపన పడడం కూడా ఇట్స్ అ థ్యాంక్ఫుల్నెస్. మన వొకాబులరీ, ద వే వి స్పీక్, ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ దట్ వి మేక్, ఎలాంటి వర్డ్స్ మనం మాట్లాడుతున్నాం, మనల్ని చూసిన వెంటనే ఓ దిస్ పర్సన్ ఇస్ అ థ్యాంక్ఫుల్ పర్సన్, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హర్ అని అనిపిస్తుందా? లేకపోతే మనం ఇక్కడేమో గంటలు ఆరాధిస్తున్నాము, బయటకు వెళ్ళిన తర్వాత అయ్యో ఎప్పుడు ఆ సాడ్ ఫేస్ పెట్టుకొని లేకపోతే కోపం ఫేస్ పెట్టుకొని అట్లా ఉంటున్నామా? That's not expression of thankfulness. If our heart is overflowing with gratitude, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి. We can sing, we can dance for the Lord, we can thank the Lord, we can study the word of God. దాన్ని మన మాటల్లో మన థింకింగ్ ప్యాటర్న్ ఏదైనా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారు, ఎస్పెషలీ ఓకే వి ఆల్ ఆర్ విమెన్ అగైన్, సో లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. మన ఇంట్లో ఎవరైనా మేడ్ కొంచెం గిన్నెలు కడగడానికి హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, హెల్పర్ వస్తారు ఇంటికి. How are we treating? How do we show our respect to her? ఆవిడ మనకంటే పెద్దవాళ్ళు అయితే రెస్పెక్ట్ ఆంటీ అని పిలుస్తున్నామా, లేకపోతే అక్క ఆంటీ అని పిలుస్తున్నామా, లేకపోతే ఇంట్లో పనమ్మాయి కాబట్టి పేరు పెట్టే పిలుస్తున్నామా, ఆమె ఎంత పెద్దదైనా సరే. See, these things matter. That is our thankfulness. When we are receiving so much of thankfulness, ఇందాక మనం 4 విషయాల గురించి మాట్లాడుకున్నాం, అంత మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనం ఆ థ్యాంక్ఫుల్నెస్ మన జీవితంలో కనిపించకపోతే there's no point. Okay,
సో మన థింకింగ్ ప్యాటర్న్ మారాలి. ఏ ప్లాన్ చేసినా సరే దేవుడు క్రైస్ట్ సెంటర్డ్ ప్లాన్స్ చేయాలి. మన ఎంతూసియాజం, మన యాక్షన్స్, ద వే వి మూవ్, ద వే వి సిట్, ద వే వి కుక్, వీటన్నిటిలో థ్యాంక్ఫుల్నెస్ కనిపించాలి. మన థ్యాంక్ఫుల్నెస్ అనేది పబ్లిక్ గా కనిపించాలి. అది వీ కెన్ హ్యావ్ అ గ్రాటిట్యూడ్ జర్నల్. మన దేవుడు చేసిన మేళ్ళన్నిటిని రాసుకోవడంలో తప్పలేదండి. ఐ రైట్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ బుక్ తిరిగేసినప్పుడు ప్రవ్వా థ్యాంక్ యూ లార్డ్, ఇంకా నేను అడగాల్సిన అవసరం ఏం లేదు ప్రవ్వా అని అనిపిస్తుంది. ఎవ్రీ డే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మన నేచర్ ని అప్రిషియేట్ చేయొచ్చు. దట్స్ సెన్స్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, రైట్? ఏది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఉండకుండా ఊరికే ప్రతిదాన్ని ఇది ఇట్లా జరగలేదు, ఇది ఇట్లా జరగలేదు, అయ్యో ఇది ఇట్లా అయిపోయింది, అయ్యో అట్లా అయిపోయింది. వీఆర్ బై నేచర్ కంప్లైనింగ్ పీపుల్. లెట్స్ నాట్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్. ఇన్ని సంవత్సరాలు ఇంత బ్యూటిఫుల్ గా కేర్ తీసుకున్న ఈ దేవుడు ఇంకా కొంచెం రిమైనింగ్ టైం కేర్ తీసుకోలేరా ఆయన? ఎస్, హీ క్యాన్ డెఫినెట్లీ. సో వీ షుడ్ హ్యావ్ దట్ sense of thankfulness, the way we smile, the way we confess, honest, ఇవన్నీ కూడా ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. అయితే ఈ పిక్చర్ ఎందుకు పెట్టాను అంటే ఇట్స్ బ్యూటిఫుల్. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందండి అది పర్ల్ సెట్? ఇట్స్ నైస్, నో? ఐ లైక్ ఇట్. ఆ పర్ల్ సెట్ చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, ప్రభా ఇందాక నేను ఇప్పుడు వరకు మనం ఆ ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసాం కదా, థ్యాంక్ఫుల్నెస్ అని అంటే హ్యావింగ్ అ స్మైల్, హ్యావింగ్ అ గుడ్ స్పీచ్, హ్యావింగ్ అ గుడ్ వే ఆఫ్ గ్రేట్ఫుల్ థింకింగ్. నా ప్లాన్స్ అన్ని కూడా క్రైస్ట్ సెంటర్డ్ ఉండాలి, ఇవన్నీ అనుకున్నాను కదా. ఐ వాంట్ టు మేక్ ఈచ్ ఆఫ్ దెమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పర్ల్ లాగా, ఒక నెక్లెస్ లాగా చేసుకుని నేను అది నా మెడలో పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళకి షీ లివ్స్ అండ్ షీ హ్యాస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ఫుల్నెస్ అనేది తనలో నుంచి ఫ్లో అయిపోతుంది అన్నది వేరే వాళ్ళకి కనపడాలి. నేను ఒక మంచి పర్ల్ సెట్ పెట్టుకుంటే భలే బాగుంది అని చాలా మంది చెప్తారు, కానీ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఒక పర్ల్ సెట్ లాగా నేను నా మెడలో పెట్టుకుంటే, అరే వాట్ అ వండర్ఫుల్ లైఫ్ యూ హ్యావ్. ఇప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉంటావు? వై దేర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ యువర్ ఫేస్? చిరాకు లేదేంటి నీలో? పిల్లలంతా విసిగిస్తున్నారు, ఎందుకు చిరాకు పడట్లేదు నువ్వు? సి దాట్ కైండ్ ఆఫ్ అండ్ అంటే ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఎందుకు పెట్టాను అని అంటే, మనం అది ఒక హ్యాబిట్ లాగా, ఒక జీవితం, ఒక లైఫ్ స్టైల్ లాగా మనం దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. కానీ అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వీ ఆల్ హ్యావ్ టు హ్యావ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్స్ ఉండాలి, మనం వర్షిప్ టైమ్స్ ఉండాలి, మనం వర్షిప్ చేయాలి దేవుణ్ణి. బట్ అంతటితో అది సరిపోదు. దాన్ని మన జీవితంలో ఒక హ్యాబిట్ లాగా, ఒక యాటిట్యూడ్ లాగా మనం బిల్డ్ చేసుకొని, ఎదుటి వాళ్ళకి ఒక పర్ల్ సెట్ కనిపించి వావ్ అని అనుకునే లాగా మనం మన థ్యాంక్ఫుల్నెస్ ని ఎదుటి వాళ్ళకి కనిపించేటట్టు ఉండాలి. లెట్ మీ స్కిప్ దిస్ బికాస్ వీఆర్ రన్నింగ్ ఇన్ షార్ట్ ఆఫ్ టైం. ఓకే, ఈ పాట అంటే ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ హియర్. It's a very famous old English hymn. It is well with my soul. ఎవరికైనా వచ్చా? When it is well with my soul, with my soul. Maybe you heard it, kada? Yeah. So it's a very old hymn. Probably మనం చిన్నప్పటి నుంచి పాడుతున్నాము ఇది. It's written by this person, హొరేషియో స్పాఫోర్డ్ అనే పర్సన్ రాసిన పాట. అయితే దాని వెనుకున్న స్టోరీ కొంచెం చెప్పేసి I'll just close. తన వైఫ్ ఆనా స్పాఫోర్డ్. సో మిస్టర్ స్పాఫోర్డ్ అన్న ఆయన, he was a very good Christian, very rich businessman. He's basically అంటే by profession he's a lawyer, but he's a very rich businessman, and he was like thoroughly enjoying his life. ఆ లైఫ్ బిజినెస్ పీక్ లో ఉంటారు. అండ్ దే హ్యాడ్ అ 4-year-old child. ఆ 4-year-old child సడన్ గా దేర్ వాజ్ అ టిపికల్ యునిక్ ఒక స్కేరీ ఫీవర్ లాంటిది వచ్చేసి తన కొడుకు చనిపోతాడు. 4-year-old సన్ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఇయర్ తన బిజినెస్ పీక్ లెవెల్లో ఉన్న బిజినెస్ ఒక్కసారి పడిపోయి హీ లూజ్
loses all his business. And చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు, and they don't know what to do. They were just praying, they were depending on the Lord. అదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ లో డిఎల్ మూడీ క్రూసైడ్స్ జరుగుతున్నాయి. సో దే ఆల్ ప్లాన్ ఫ్యామిలీగా మనం ఆ డిఎల్ మూడీ క్రూసైడ్స్ కి వెళ్ళాలి అని అనేసి అప్పటికి ఇంకో ఆ బాబు చనిపోయాడు, 4 years బాబు చనిపోయాడు. బట్ దే హ్యాడ్ 4 daughters అగైన్. ఆ 4 daughters పిక్చర్స్ పెట్టాను నేను. తర్వాత 4 కూతుర్లు పుట్టారు. ఆ కూతుర్ని తీసుకొని 4 daughters ని తీసుకొని దే వాంటెడ్ టు గో ఫర్ క్రూసైడ్. ఆ తర్వాత వాళ్ళు అంతా ప్లాన్ చేసుకున్నారు. ఇట్ వాస్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ దెమ్ టు గో. ఆ టైంలో బిజినెస్ రిలేటెడ్ ఏదో ప్రాబ్లం రావడం వల్ల స్పాఫోర్డ్ ఆగిపోయి తన వైఫ్ యానాని 4 కూతుర్ని పంపించేస్తాడు to the crusade. వాళ్ళు షిప్ ఎక్కేస్తారు. ఆ రోజుల్లో we know it, right? They all traveled by ship and it takes months together to travel. అదంతా మనకు తెలుసు ఆ బ్యాక్గ్రౌండ్. సో Anna with her 4 daughters, she boarded the ship, she started going. అయితే within 12 days ఆ షిప్ రెక్ అయిపోయింది. సో ఆ షిప్ రెక్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ అందరూ Anna 4 daughters అందరూ డ్రౌన్ అయిపోతారు. బట్ ద చిల్డ్రన్ వర్ లాస్ట్. ఈ అమ్మాయిని వాళ్ళు రెస్క్యూ చేయగలిగారు. when the shipwreck happened, the lifeboats came and then they could rescue Anna. రెస్క్యూ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ రీచ్ అయిపోయిన తర్వాత తను ఒక టెలిగ్రామ్ అంటారా దాన్ని, షీ సెండ్స్ వైర్ మెసేజ్. ఆ వైర్ మెసేజ్ లో ఏం పంపిస్తుంది అంటే ఐఎమ్ సేవ్డ్ అలోన్, వాట్ టు డూ అంటది. నేను ఒక్కదాన్నే మిగిలిన్నాను, 4 కూతుర్లు చనిపోయారు. అండ్ స్పాఫోర్డ్ వాస్ రియలీ అంటే ఇంకా హీ కుడెంట్ కంటైన్ ఇట్. బిజినెస్ పడిపోయింది. ఫస్ట్ ఒక కొడుకు చనిపోయాడు, ఇప్పుడు 4 కూతుర్లు చనిపోయారు. అట్ ద సేమ్ టైం హీ వాస్ జస్ట్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఆ పరిస్థితిలో ఆ షిప్ రెక్ అయినప్పుడు 226 people చనిపోయారు, కానీ హిస్ వైఫ్ వాస్ సేవ్డ్. ఇమ్మీడియట్ గా నో ఐ హ్యావ్ టు మీట్ మై వైఫ్ అని బయలుదేరిపోతాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ అవైలబుల్ షిప్ తన ఎక్కేసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత షిప్ ఒక సీలోనే ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత తన క్యాప్టెన్ స్పాఫోర్డ్ ని పిలిచి, స్పాఫోర్డ్ నీ 4 కూతుర్లు చనిపోయిన ఆ పర్టికులర్ ప్లేస్ ఇదే అని సీలో అది చూపిస్తాడనమాట. ఈ ప్లేస్ లోనే నీ 4 కూతుర్లు చనిపోయింది అన్నప్పుడు స్పాఫోర్డ్ డిడ్ంట్ హ్యావ్ వర్డ్స్ టు సే. మాటలు రావట్లేదు. పెన్ తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు. హీ స్టార్ట్స్ రైటింగ్ దిస్ సాంగ్. ఆ పాట ఏంటో తెలుసా? When peace like a river, when sorrows like sea billows roll. Whatever, I didn't have time to translate it, but I know, I'm sure we all know this song. Whatever my Lord, ఏది జరిగినా సరే, ఒక సముద్రం లాగా సారోస్ నా మీద వచ్చినా సరే, నాలో ఆ పీస్ నాలోనే ఉంది. ఏం జరిగినా నాకు ఒక్కటి నేర్పించావు ప్రభా. ఇట్స్ ఫైన్, ఇట్స్ వెల్ విత్ మై సోల్. ఎస్, ఇట్స్ వెల్ విత్ మై సోల్. నా సోల్ ఇస్ సేఫ్ అండర్ యూ. అదొక్కటి చెప్పడమే నేర్పించావు ప్రభా నాకు అనని ఈ పాట రాస్తా. హీ రైట్స్ దోస్ వర్డ్స్ అండ్ దెన్ he composes it to a song. Years together we are singing that song. I learned that hymn probably as a 4-year-old child. అది పాట పాడినప్పుడు నేను చిన్నప్పుడు అంత అనిపించలేదు నాకు. when I read the story behind it, అట్లా ఎట్లా అవుతుంది? he went through the most toughest time, yet ఆయన ఒక్కటే నేర్చుకున్నాడు, it is well with my soul. Lord, it's well with my soul. So what is our level of thankfulness? What is our level of gratitude? వెనక తిరిగి చూసుకుంటే 2021 was different. It was problematic. It was tough. We can't escape the reality. It was tough. It is tough. కానీ ఆ ప్రాబ్లమ్స్ వైపు మన ఫోకస్ ఉందా, థ్యాంక్ఫుల్నెస్ వైపు మన ఫోకస్ ఉందా అని అన్నది we need to
check ourselves. Anna Spafford అన్న కోట్ ఇది. ఇట్స్ ఈజీ టు బి గ్రేట్ఫుల్ అండ్ గుడ్ వెన్ యూ హ్యావ్ సో మచ్. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ అట్లా అన్ని ఉన్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్తే ఇట్ ఈస్ ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంట. షీ బ్యూటిఫుల్లీ సెడ్ ఫేర్ వెదర్ ఫ్రెండ్. అంత బాగుంటే ఎస్ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం కాదు. అదొకటే కాదు, we have to say thank you in all our troubled times. Andike Job was a great man. He became a role model for us and not his wife. Okay, so maybe andar kallu moosukundam, oka 2 minutes time తీసుకుందాము. Let's thank the Lord. Let me stop my screen. Yes, maybe oka 2 minutes we'll all thank the Lord. దేవుడు మనకి మన సెన్స్, మన పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ మారాలి. ప్రాబ్లమ్స్ ఆర్ ఎ రియాలిటీ, we cannot escape. 2021 had been bad, yes. We cannot say it was good, but that was only one minor narrow perspective that we think. కానీ ఎన్ని విషయాల్లో ఇట్ వాస్ అ గుడ్ ఇయర్. ఇంత భయంకరమైన ప్రాబ్లమ్స్ లో నుంచి వెళ్ళిన ఇయర్ అండ్ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలా? కంప్లైంట్ ఇవ్వాలా? ఐఎమ్ ష్యూర్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ టు ఆల్ ఆఫ్ us. కెన్ వి థ్యాంక్ హిమ్? మనస్ఫూర్తిగా దాన్ని ఒక లైఫ్ స్టైల్ లాగా చేసేసుకునే అంత థ్యాంక్ఫుల్నెస్ మనం కలిగి ఉందామా? Let's pray. Our Father, we want to thank you. ప్రభా, మా రాంగ్ థింకింగ్ లో, రాంగ్ పర్స్పెక్టివ్ లో, ఆర్ మేబీ నారో పర్స్పెక్టివ్ లో ప్రభా మేము మా ప్రాబ్లమ్స్ వైపే చూసాం. కానీ ఒక బిగ్ పిక్చర్ లో మా జీవితాలను ఎంత సేఫ్ గా ఉంచావయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన సాల్వేషన్ బట్టి మీకు వందనాలు. మీరు మా దేవుడు, మాకు ఎల్ షడాయిగా, అండ్ ఆల్ మైటీ గాడ్ హూ ఇస్ ఆల్ సఫిషియంట్ ఫర్ అస్. అలా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎన్నో తప్పులు చేసి అడుగడుగునా ప్రభా మా జీవితానికి గోలే పాపం చేయడం అన్నట్టుగానే జీవిస్తున్నాము. అయినప్పటికీ ప్రభా రిపీటెడ్లీ యు ఆర్ ఫర్గివింగ్ us. యు ఆర్ ఆన్ అవర్ సైడ్, యు ఆర్ అవర్ అడ్వకేట్. సేటన్ మమ్మల్ని అక్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు, బట్ యు ఆర్ ఆల్వేస్ సేవింగ్ us, లార్డ్, ఆల్వేస్ ఫర్గివింగ్ us. థ్యాంక్ యూ నాయనా. ఏదేమైనప్పటికీ ప్రభా ఇవన్నీ టెంపరరీ. One day we are going to be with you. We are going to enter that eternity where there is so much of laughter and joy. Lord, we look forward to that time. We really look forward to that time, Lord. మా జీవితానికి రూలర్ గా ఉన్నందుకు మీకు వందనాలు నాయనా. మరి ఇది జస్ట్ అన్ ఎమోషనల్ థింకింగ్ కాదు కానీ తండ్రి, మా జీవితానికి ఒక లైఫ్ స్టైల్ గా మేము థ్యాంక్ఫుల్నెస్ లైఫ్ స్టైల్ గా చేసుకొని మీ మీద మీరు మా జీవితంలో ఉన్నారన్న గ్రాటిట్యూడ్ అందరికీ కనపడేటట్టు మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. We commit all of us into your hands. If Mr. Spafford could write such a song, Lord, it is much more well with our soul. We want to thank you, we want to praise you, we want to worship you. థ్యాంక్ యూ ఫర్ దిస్ లిటిల్ టైమ్ ప్రభా. మరి సిస్టర్స్ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన మరి ముందున్న సమయాన్ని కూడా చేతులకు అప్పగిస్తూ ప్రభా, we want to make